బ్రేకింగ్ న్యూస్ రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 10:30కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ప్రధాని మోడీతో పాటు కేంద్రానికి ధన్యవాదాలు తెలపనుంది మంత్రివర్గం. 16వ ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది కేబినెట్. మొత్తంగా 31 ప్రాజెక్టులు 39,000 కోట్ల మేర పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం. రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కాబోతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30 ఈ కేబినెట్ భేటీ ఉంటుంది. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, కేబినెట్ భేటీలో అజెండా ఖరారైందా రేపటి మీటింగ్ సంబంధించి? అజెండా ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కాలేదు. ఈ రోజు రాత్రికి పూర్తి స్థాయిలో ఎన్ని అంశాలు అజెండాగా ఉండే అవకాశం ఉందనే స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. దాదాపు 25 నుండి 30 అజెండా అంశాలతో రేపు ఉదయం 10:30కు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా 16వ ఎస్ఐపిబి మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలకి రేపు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. 16వ ఎస్ఐపిబి మీటింగ్లో దాదాపు 39,000 కోట్లకు సంబంధించినటువంటి 31 ప్రాజెక్టులకి మొన్న ఆమోదం తెలిపింది. దానికి సంబంధించిన విషయంలో రేపు వాటన్నిటి కూడా కేబినెట్ ఆమోదం తెలబోతుంది. అంతకంటే ముందుగా అమరావతి చట్టబద్ధత అంశం మీదే ప్రధానంగా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా అటు కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోడీకి హోంమంత్రి అమిత్ షాకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు అటు లోక్సభ రాజ్యసభలో అమరావతి చట్టబద్ధ బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీలకు కూడా కృతజ్ఞతలు అయితే కేబినెట్ తెలిపే అవకాశం కూడా కనబడుతుంది. వాటితో పాటు కొన్ని కీలక అంశాలకు సంబంధించి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి చూస్తే కనుక ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిటీ స్థానంలో ఫీజు రెగ్యులేటరీ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఖరారు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఆర్డినెన్స్ రేపు కేబినెట్ అప్రూవల్ ఇవ్వబోతుంది. అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాన్ని రాజ్యసభ గవర్నర్కి పంపబోతున్నారు. గవర్నర్ పంపిన తర్వాత ఆర్డినెన్స్ ఆమోదం పొందిన తర్వాత ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఆంధ్రప్రదేశ్లో అమలయ్యే అవకాశం కనబడుతుంది. దీని ద్వారా రాబోయే 3 సంవత్సరాల్లో కాలేజీలో ఫీజు ఏ విధంగా ఉండాలి అనే దానిపైన ఫీజు రెగ్యులేటరీ కమిటీ నిర్ణయించే అవకాశం కూడా కనబడుతుంది. వాటితో పాటు అమరావతి అంశం మీద, అంటే అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల మీద కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక పొలిటికల్ ఎజెండా అంశాలు కూడా ఉండే అవకాశం కనబడుతుంది. ప్రతి కేబినెట్ సమావేశంలో కూడా పొలిటికల్ అంశాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కేబినెట్ ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత పొలిటికల్ అంశాల మీద చంద్రబాబు మంత్రులకు, ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు, మంత్రులతో, ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశం అవుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా సమావేశమై అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు రేపు కేబినెట్లో కూడా ఈ అంశాలని మంత్రుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. రాజకీయ అంశాలతో పాటు జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ తీసుకొచ్చినటువంటి కొత్త రాజధాని ప్రతిపాదన మావిగన్ మీద కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున మంత్రులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. పెద్ద ఎత్తున తిప్పికొడుతున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రజల్లో ఏ విధంగా వెళుతుంది, వైసీపీ కావాలని దీని అంశాన్ని అమరావతి చట్టబద్ధత వస్తున్న సమయంలో తీసుకొస్తుందని ఇప్పటికే మంత్రులు మాట్లాడుతున్న నేపథ్యంలో రేపు కేబినెట్లో ఈ అంశం మీద కూడా చర్చించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మావిగన్ అనే దాని మీద ఒక క్లారిటీ లేకుండా వైసీపీ ముందుకు వెళుతుంది. అమరావతి రాజధానిలో ఇన్ని వేల కోట్ల నిర్మాణాల పనులు జరుగుతుంటే కావాలని ఉద్దేశపూర్వకంగా మావిగన్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తుందంటూ కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రేపు మంత్రులకి సంబంధించిన అంశాల్లో కూడా ముఖ్యమంత్రి ఈ అంశం మీద మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కీలకమైన అజెండా అంశాలతో పాటు అమరావతి చట్టబద్ధత, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్, వాటితో పాటు కొన్ని పొలిటికల్ అంశాల మీద రేపు కేబినెట్లో చర్చ జరగబోతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. రేపు ఏపీ కేబినెట్ సమావేశం కాబోతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10:30 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో కేంద్రానికి ధన్యవాదాలు తెలపబోతోంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్.